ఆగండి ఆగండి ఆగండి, వీడియో మొత్తం చూసి వెళ్తురుకెళ్ళండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ జో కిచెన్ లాగ్స్. ఈరోజైతే నేను కొబ్బరి పాలు వచ్చి చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగా కొబ్బరి తురుము, అలాగే పాలు, షుగరు 3 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోనే 3 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుని మిక్స్ చేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. అవి బాగా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. చూసారా ఎలా పొంగు వస్తుందో? కలుపుతూనే ఉండాలి. చాలా టైం టేకింగ్ అండి, కాకపోతే చేసుకుంటే కొంచెం బాగుంటుంది. చూసారా ఎలా పొంగుతుందో? అలా చూసారా, సగం వరకు అయ్యింది. అప్పుడే అలా కలుపుతూ ఉంటే అరోమా కూడా మంచిగా వస్తుందండి. మీలో ఎవరికైనా స్వీట్ ఇష్టమా కామెంట్ చేయరా కొంచెం. చూసారా, అప్పుడు చాలా వరకు దగ్గర పడింది. ఇప్పుడు ఇలాచీ ఉంది కదా, ఇలాచీ పౌడర్ చేసి అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి మళ్ళీ. చూసారా, అలాగా అడుగు అంటకుండా వస్తుంది. ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడు అడుగంటేస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ప్లేట్లో నెయ్యి తీసుకుని స్ప్రెడ్ చేసి మొత్తం ప్లేట్ అంతా, ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది చూసారా. ఇప్పుడు కొద్దిగా గీ వేసుకుంటే సెపరేట్ అవుతుంది. అలా చూసారా ఎలా సెపరేట్ అవుతుందో? అలా వచ్చేంత వరకు అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకుని మొత్తం అంతా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకుంటే ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు దానిపైన బాదంతో గార్నిష్ చేసుకుంటే అవే ముక్కల కింద కట్ చేసుకుని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ప్లేట్ అయితే. చూసారా, అంటే కాసేపు పక్కన పెడితే వచ్చేస్తుంది. చూసారా పీస్ ఎంత బాగుందో? టేస్ట్ కూడా అయితే చాలా బాగుందండి. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుందరు.